కంటే ముందు మరి ప్రార్థనతో చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందామా? స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన యాక్టివిటీ లెసన్ ద్వారా, ఆబ్జెక్టివ్ లెసన్ ద్వారా బిడ్డల హృదయాల్లో మీరు చేసిన ఘన కార్యమును బిడ్డలకు తెలియచేయము. వారి కఠిన హృదయాలను మార్చుము. సృష్టికర్తను స్మరణకు చేసుకునగలిగేంత భాగ్యమును దయచేయండి. కీర్తనలు 119:26 ప్రకారం మంచి జ్ఞానం, మంచి బుద్ధిని బిడ్డలకు నేర్పించి చిన్న వయసులో క్షణ కరెక్ట్గా మరి జ్ఞాపకం చేసుకున్న భాగ్యాన్ని కలిగించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకు 3 గ్లాసులు కనిపిస్తున్నాయి కదా. ఒకటేంటి? సిల్. ఏ రంగులో ఉంది? బ్లాక్. ఇదేంటి? జీసస్. యు అంటే నీవు, నేనే. యేసయ్య. చిన్న పెద్ద, లావులు పొడుగుళ్ళు అట్లా ఏమి భేదం లేదు. అందరికీ యేసుక్రీస్తు ప్రభువు కదా. ఆయన ఏం చేశారంటే మన నిమిత్తమై తన ప్రాణాన్ని అర్పించి మనలను విమోచించారు. ప్రభు తన సిలువలో కొట్టివేశారు కదా. మనకు రావాల్సిన శిక్షణ అంతటిని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భరించి మనకు ఆ పాపం అంతటి నుంచి విడుదల కలిగించారు. సరేనా? దీని విషయమై ఒక్క మెమరీ వర్స్ నేర్చుకుందాం. సిస్టర్, మెమరీ వర్స్ నేర్చుకుందాం ఈ యాక్టివిటీ విషయంలో. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. మరి మన మధ్య అక్క నేర్పిస్తారు. చిన్న మెమరీ వర్స్ నేర్చుకుంటే అది ఎలాగో మీకు తెలుసుకుందాం. నేర్చుకుందామా? మీరు బాగా చెప్పారు కదా ముందుది. ఇది కూడా నేర్చుకుందామా? మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మొదటి యోహాను 1:7. సరే, యేసయ్య దేవుడు మనల్ని ఎలా కలుగజేశాడు అని అంటే మంచి వారిగా కలుగజేశాడు కదా. ఫస్ట్ మనకు జెనసిస్ ఫస్ట్ చాప్టర్ అంతా గుడ్ గుడ్ అనే ఉంటుంది కదా. మంచి వారిగా మనం కలుగజేశాడు. చూడండి, ఈ వాటర్ దేన్ని తెలియజేస్తుందంటే మనల్ని, అంటే మనం ఇంత మంచి వారుగా మనల్ని దేవుడు కలుగజేస్తే మనం ఏం చేసామంటే యేసయ్య మాట వినలేదు కదా. ఆజ్ఞాతి క్రమమే పాపము. మరి ఆజ్ఞను అతిక్రమించాం. అతిక్రమించడం వల్ల ఏమైంది అని అంటే మనలోనికి పాపం ప్రవేశించిందిరా. అయ్యో, చూడండి ఒకసారి. సిన్ అంటే పాపం. చూడండి ఎలాగైపోయిందో కదా. మనం అందరము ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయాం కదా. చూడండి ఎలాగైపోయినామో మనం. మన యేసు ప్రభు ఇప్పుడు మంచి సమరయుడు ఎలాగైతే వచ్చి రక్షించాడో అలాగే మన ప్రభువు తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మనలను శుద్ధి చేశాడు. చూద్దాం ఎలాగో. అయిపోయిందా? యేసయ్య రక్తం ఏం చేసింది? మనల్ని శుద్ధి చేసింది కదా. చూడండి ఒకసారి. ఈ పాపం కూడా యేసయ్య ఏమైనా చేస్తుందేమో చూద్దామా? ఏమైనా చేస్తుందా? ఏమి చేయలేదు కదా. అమ్మో, యేసయ్య ఎంత శక్తిమంతుడో కదా. ఆయనలో ఏమాత్రము పాపం లేదు. అలాంటి దేవుడు నిన్ను నన్ను తన రక్తం చేత కడిగాడు కదా. పిల్లలు మరి నమ్ముతున్నారా? మరి యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడా? నమ్ముతున్నారా? యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు. నా పాపాన్నంతటిని ఇలాగా కడిగి వేస్తాడు. చూడండి కదా ఎంత చక్కగా కడిగేశాడో కదా. ఒకసారి యేసయ్య కడిగేసిన తర్వాత మళ్ళీ నీలో పాపం వస్తుందా? రాదు. వచ్చినా
దేవుడు క్షమిస్తూ వస్తాడు. చూడండి, పాపం వస్తుందా? మరి నీవు అవకాశం ఇచ్చావనుకో అపవాదికి, ఏమైపోతావు? సమరణ లెసన్ విన్నారు కదా, దెబ్బలు తగులుతాయి. మళ్ళా యేసే వస్తాడు నీ దగ్గర. ఆయన ప్రేమమయుడు, క్షమిస్తాడు. సన్న పిల్లలు చిన్న యాక్టివిటీ ద్వారా అది నేర్చుకున్నాం. యేసే మన పాపాలను కడిగి వేశాడు. మరి యేసే వందనాలు చెప్దామా? థ్యాంక్స్ యేసే అని చెప్దామా? మరి అక్క ఒక పాట పాడి క్లోజ్ చేస్తాం. వందనమేసయ్యా నీకు వందనమేసయ్యా, నిన్నైనా నీ మేలులకై వందనమేసయ్యా. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. పాపిని నన్ను ప్రేమించితివి, ప్రేమతో నన్ను రక్షించితివి. నీ రక్తముతో నా పాపము కడిగి పరిశుద్ధ పరచితివి. నీ పాపము కడిగి పరిశుద్ధ పరచితివి.